ఒకప్పుడు గంగా నది ఒడ్డునొక రాజ్యంలో ఒక రాజు నివసించేవాడు. ఆయనకు 7 కుమారులు. ఒకరోజు రాజు, నా కుమారులారా, చేపలు పట్టడానికి వెళ్ళండి, మన రాజ్యానికి ఆహారం కావాలి అని అన్నాడు. 7 రాకుమారులు వారి వల్లు తీసుకుని నదికి వెళ్లారు. వారు తమ వల్లు వేసి ఎదురు చూశారు. గంటలు గడిచాయి, కాని వారికి ఏమీ దొరకలేదు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు. ఆకాశాన్ని నారింజ్ మరియు వివిధ రంగులతో చిత్రించాడు. రాకుమారులు నిరుత్సాహానికి గురయ్యారు. తమ తండ్రి నిరాశ చెందుతాడని వారికి తెలుసు. వారు వదులుకోబోతున్న సమయంలోనే చిన్న రాకుమారుడు తన వల్పై ఒక లాగుడును అనుభవించాడు. అతను తన శక్తితో లాగాడు మరియు అతని ఆశ్చర్యానికి అతను ఒక చేపను పట్టుకున్నా. దయగల రాకుమారా, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను సాధారణ చేపని కాదు, నేను ఈ నదికి సంరక్షకుడిని. మీరు నన్ను విడిచిపెడితే నేను ఒక కోరికను తీర్చుతాను. ధన్యవాదాలు దయగల రాకుమారా, మీరు మీ మాటను గుర్తుంచుకోండి. మీరు మీ దయను ఎప్పటికీ మర్చిపోలేరు. రాకుమారుడు ఆశ్చర్యపోయాడు. అతను ఇంతకు ముందు ఎప్పుడూ మాట్లాడే చేపను చూడలేదు. తాను అడగగల అన్ని సంపదల గురించి అతను ఆలోచించారు. కాని తరువాత చేప యొక్క అభ్యర్థన కడ్డను చూశాడు. తాను సరైన పని చేయాల్సి ఉందని అతనికి తెలుసు. అతను చేప నోటిండి కొంకని సున్నితంగా తొలగించి నదిలోకి విడిచిపెట్టాడు. రాకుమారు బాడు భారీ చేతులతో రాజభవంతికి తిరిగి వచ్చాడు, కాని తేలికన హృదయంతో. అతని సోదరులు అయితే వారి బుట్టలను చెప్పతో నింపి తిరిగి వచ్చారు. వారు తమ క్యాచ్ గురించి గొప్పగా చెప్పుకున్నారు. కాని చిన్న రాకుమారుడు తన్ ఎన్కహంటర్ గురించి మనంగా ఉన్నాడు. అతను చెప్ మాటలను పట్టుకున్నాడు. అతని హృదయంలో రహస్యాన్ని పెంచుకున్నాడు. రోజులు వారాలుగా మారాయి మరియు రాజ్యం దాని శ్రేయస్సులో సంతోషించింది. ఒకరోజు ఒక విపరీతమైన పాము రాజభవంతిలోకి ప్రవేశించింది. అది కనిపించకుండా వినబే, మీ మాట రాకుమార, కోరికను కోరుకోరి. అది దాడి చేయబోతున్న సమయంలోనే చేప గదిలో కనిపించింది. రాకుమారుడు ఆశ్చర్యంతో మేల్కొని పామును చూసి పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం చేసుకున్నాడు. రాకుమారుడు, ఓ దయగల్ చేప్, ఈ ప్రమాదం నుండి నన్ను కాపాడు. ఆకస్మిక శబ్దం వల్ల ఆశ్చర్యపోయిన పాము తన్ను తాను విప్పును అటాక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ చేప్ చాలా వేగంగా ఉంది. అది దాడిని తప్పించుకుంది మరియు దానితో ఒక చిటికెడుతో పామును రాజభవనం కిటికీ నుండి ఎగురుతూ పంపింది. కత్తిచిష్కత్తతో మునిగిపోయిన రాకుమారుడు చేపకు కత్తిచిక్కట్లు తెలిపాడు. ఒక మాట ప్రియమైన రాకుమారా, గుర్తుంచుకోండి, చిన్నయ్య గంకు రహావాన్ని చూపుతుంది. చేప అదృశ్యమంది. రాకుమారుడు దాని మాటలను ఆలోచించుకునేలా చేసింది. రాకుమారుడి అద్భుతమైన తప్పించుకోవడం గురించిన వార్తలు రాజ్యం అంతటా వ్యాపించి రాణిని చేరుకున్నాయి. తను వైరం మరియు దురాశకు పేరుగాచిన రాణి రాకుమారుడి కథలో ఒక అవకాశాన్ని చూసింది. ఆమె చిన్న రాకుమారుడిని పిలిచి, నా కుమారుడా, ఆ చేప్ నీకు ఒక కోరికను తీర్చగలిగితే నువ్వు ఇంకా ఏమీ అడలేదు. బంగారం మరియు వజ్రాలతో చేసిన రాజభం కోసం అడగండి. ప్రపంచంలోని మరే రాజభం కంటే గొప్ప రాజభం. రాకుమారుడు తట్పటాయించాడు. చిన్న దయచర్యల ప్రాముఖ్యత గురించి చేప మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. నిజమైన ఆనందం భౌతిక వస్తువులలో లేదని వివరిస్తూ తన తల్లితో తర్కించడానికి అతను ప్రయత్నించాడు. కాని రాణి మొండిగా ఉంది. ఒక గొప్ప రాజభవనం రాజ్యానికి కీర్తిని మరియు గౌరవాన్ని తెస్తుందని మరియు ఆమె కోరికను తీర్చడం రాకుమారుడి కర్తవ్యం అని ఆమె వాదించింది. తన మనస్సాక్షికి మరియు తన తల్లి యొక్క నిర్దయమైన ఒత్తిడికి మధ్య చిక్కుకున్న రాకుమారుడు గంగా నదిని సందర్శించాలి నిర్ణయించుకున్నాడు. అతను ఒడ్డున నిలబడి చేపను పిలిచాడు. చెప్ప, నువ్వు తిరిగి వచ్చావు. రాకుమారా, ఆమె కోరిక ఏమిటి? రాకుమారుడు బరువైన హృదయంతో తన తల్లి గొప్ప రాజభవం కోసం కోరుకుంటున్నట్టు చెప్పకు చెప్పాడు. చీమ మరియు బిట్ట యొక్క చిన్న చర్య ఒక రాజ్యం సేవ్ చేయబడింది. చేప ఒపికగా విన్నది. దాని వ్యక్తీకరణ అపారమైంది. రాకుమారుడు పూర్తి చేసినప్పుడు చేప, నువ్వు కోరుకున్నట్లుగా అది జరుగుతుంది. కాని జాగ్రత్త రాకుమార, దురాశకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని చెప్పింది. మరియు దానితో ఒక చిటికెడుతో చెక్ గంగా నది యొక్క సుడిగాలి నీటిలో అదృశ్యమైంది. మాయాజాలం ద్వారా రాకుమారుడు నిలబడి ఉన్న చోటు నుండి ఒక గొప్ప రాజభవనం లేచింది. అది బంగారం మరియు వజ్రాలతో మెరిసింది. దాని వహం కంటికి బ్లాండింగ్. రారి ఉత్సాహంగా ఉంది. ఆమె హృదయం గర్వం మరియు సంతృప్తితో నిండిపోయింది. అయితే ఆమె ఆనందం స్వల్పకాలికం. రాజభవనం దాని గొప్పతనంలో గంగా నది ప్రవాహాన్ని అడ్డుకుంది. దిగువనున్న పొలాలు మరియు గ్రామాన్ని చేరుకోలేకంది ఎండిపోవడం ప్రారంభించింది. పంటలు చిన్న రాకుమారుడు పశ్చాత్తాపంతో నిండి నది ఒడ్డుకు పరుగెత్తాడు.
ఒక చిన్న చీమ్ ఒక చిన్న బీచంగ్ గింజను మోస్తూ గడ్డి బ్లేరును ఎక్కడానికి కష్టపడుతున్నట్లు అతను గమనించారు. రాకుమారుడు సున్నితంగా చీమను తీసుకొని గడ్డి బ్లేడు పైన సురక్షితంగా ఉంచాడు. ఆ సమయంలో సమీపంలోని గుడిసె నుండి ఒక బిడ్డడేడుస్తున్న శబ్దం వినిపించింది. బిడ్డ ఏడుపు విన్న రాకుమారుడు శబ్దం వైపు పరుగెత్తాడు. ఆ బిట్ తల్లి ఆకలికి దహనీయం పడి నేలపై పడిపోయి ఉంది. తాహే ఖాయ. ముగింపు. సీతాకోక్చిలుక ప్రభావం. చిన్న చర్యలు కూడా పరిణామాన్ని కలిగి ఉంటాయి. పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించిన రాకుమారుడు తన తల్లి వద్దకు పరుగెత్తాడు. ప్రజల దుర్దశ గురించి మరియు వారి దురాజ్ ఎలాంటి కష్టాలను కలిగించిందో ఆమెకు చెప్పాడు. తన కొడుకు బాడ్ను చూసి తన చర్యల పరిణామాలను అర్థం చేసుకున్న రాణి పశ్చాత్తాపంతో మునిగిపోయింది. తన కోరిక యొక్క మూఢత్వాన్ని మరియు అది కలిగించిన బాడ్ను ఆమె గ్రహించింది. కలిసి రాకుమారుడు మరియు రాణి తిరిగి నది ఒడ్డుకు వెళ్లారు. వారు క్షమాపణ కోసం ప్రార్థించారు మరియు రాజభవనం అదృశ్యమై నది స్వేచ్ఛగా ప్రవహించాలని కోరుకున్నారు. ఒక అద్భుతం ద్వారా రాజభవనం కనుమరుగైంది మరియు గంగా నది తన పూర్వ వైభవానికి పునరుద్ధరించబడింది. నీరు తమ జీవితాల్లోకి తిరిగి ప్రవహించడంతో రాజ్యం సంతోషించింది. దానితో జీవితం మరియు శ్రేయస్సును తెచ్చిపెట్టింది. రాణి ఆ రోజు విలువైన పాయం నేర్చుకుంది. నిజమైన ఆనందం హత్తిక వస్తువులలో కాదు, కరోమరి దయలో ఉందని ఆమె అర్థం చేసుకుంది. విపత్తు అంచున ఉన్న రాజ్యాంగ్ అన్ని విషయాల యొక్క పరస్పర అనుసంధానాన్ని గుర్తు చేసుకుంది. రాకుమారుడు చెప్పను మరియు చీమను రక్షించడం వల్ల దూర్ రీచింగ్ ప్రభావాలు చూపినట్లే ప్రతి చర్య కూడా ఎంత చింటది అయినా మార్పు యొక్క ఆలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.